హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మేము అన్ఎక్స్పెక్టెడ్గా కజిన్స్ అందరం కలిసి బయటికి వెళ్ళాలని అనుకున్నాం. సో ఎక్కడికి వెళ్ళాము అని అంటే మాకు నియర్ బైలో ఉన్న నాయనమ్మ మండికి వెళ్ళామన్నమాట. దీని మీద ఆల్రెడీ నేను వీడియో ఒక 2 years బ్యాక్ చేశాను. ఇది వచ్చేసి మల్లాపూర్ మెయిన్ రోడ్ దగ్గర నోమా ఫంక్షన్ హాల్ పక్కనే ఉంటుందన్నమాట. ఈజీ టు ఫైండ్, మెయిన్ రోడ్ పైన ఉంటుంది. నేను అడ్రస్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాం అనమాట. కింద చార్కోల్ షవర్మా కూడా ఉంది. ఓన్లీ మనకు షవర్మా తినాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేదు మనం మందికి వెళ్తున్నామంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి ఫ్యామిలీ సెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో మేము ఇక్కడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. రాగానే అంబియన్స్ అయితే ఇట్లా ఉంది. మినిమల్ లైటింగ్, ఇంకా మంచి డెకోర్తో ఉందన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ డిఫరెంట్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ వాల్స్కి ఒక ఫుల్ వాల్ మొత్తం పెయింటింగ్ లాగా ఉంది. ఇది వచ్చేసి నైట్ టైం కాబట్టి ఇలా లైటింగ్తో బాగుంది. డే టైం అయితే మనకి ఇలా లైటింగ్ ఏమి ఉండదు కాబట్టి నార్మల్గా ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే మనకు ఒక ఫోటో సెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట. నాయనమ్మ మంది అని చెప్పి ఇట్లా 2 wings లాగా ఉన్నాయి కదా, ఆ స్పేస్ దగ్గర నిలబడి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ఏ రెస్టారెంట్స్లో అయినా అయితే కామన్గా పెడుతున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ వాల్స్కి డిఫరెంట్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అనమాట. మీట్ ఆల్ మై కజిన్స్ హియర్. అందరు మీకు హాయ్ చెప్తున్నారు. సో హియర్ ఇస్ మై క్యూటీ లిటిల్ సన్. ఎంత అల్లరి చేస్తున్నాడో మొత్తం. మీ అందరికీ హాయ్ చెప్పమంటే ఆయన రియాక్షన్ ఇట్లుంది చూడండి. దాని తర్వాత మళ్ళీ హాయ్ చెప్తాడు కూడా. సో మా కజిన్స్ అందరూ వెయిటింగ్ ఇక్కడ తినడానికి. అండ్ ఇట్లా కజిన్స్ అందరం కలిసి అలా బయటకు వెళ్తే చాలా బాగుంటుంది కదా. హీ సేయింగ్ హాయ్. మీరు కూడా అందరు కమెంట్లో హాయ్ అని చెప్పండి. అండ్ అలా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ అంబియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. దాని లోపల మీకు మెన్యూ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్పెషల్స్ ఏంటేంటి అనేవి. ఇక్కడ మనకి సింగిల్ ఉంటుంది, ఫుల్ ఉంటుంది, ప్లేట్ వైజ్ అండ్ ఫ్యామిలీ సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మందిలో. ఇక్కడ మీరు చూస్తుంటే ఇదంతా మనకి వెరైటీస్ ఆఫ్ మంది, ఫ్రై పీస్ మంది, జ్యూసీ మంది, అల్ఫామ్, అట్లా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా ఎక్స్ట్రాస్ కూడా ఉన్నాయి. అంటే మనకు షవర్మాలో కావాలన్నా లేదంటే ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ అట్లా కూడా ఉన్నాయి. మనం ఆర్డర్ ప్లేస్ చేయగానే వాళ్ళు మనకి సూప్ సర్వ్ చేశారనమాట. సూప్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి అంత స్పైసీగా లేదు, మరి అంత స్వీట్గా కూడా లేదు. చాలా బాగుంది టేస్ట్. చూడండి ఇక్కడ అన్నయ్యకి కూడా తాగుతున్నాడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అంత అసలు హార్ష్గా. చాలా సూప్స్ ఏంటంటే చాలా ఘాటుగా హార్ష్గా ఉంటుంది, కానీ ఇది మాత్రం అలా లేదు. చాలా మైల్డ్ స్పైసెస్తో మినిమల్గా ఉందన్నమాట. సో అన్నయ్యకి కూడా టేస్ట్ బాగా నచ్చింది. సో వాళ్ళ అత్తల దగ్గరికి వెళ్ళేసి తాగుతున్నాడు. హీ లైక్ ఇట్ సో మచ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తాగుతాడని. అండ్ ఆల్సో మనం పిల్లలకి ఎలా అలవాటు చేస్తే వాళ్ళకి అలాగే అలవాటు అవుతుంది. మనం అసలు స్పైస్ పెట్టకుండా లేదంటే ఇదే తినాలని రిస్ట్రిక్ట్ చేస్తే పిల్లలు ఏం తినరు. తర్వాత వాళ్ళు ఏది నచ్చి ఇష్టంగా తింటారో మనం దాన్ని తిననిచ్చామనుకోండి, ఇంకా వాళ్ళకి తర్వాత అదే అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ మేమైతే సూప్ తాగుతున్నాము. చెప్పాను కదా టేస్ట్ బాగుందని. సో ఒక చేతిలో సూప్ తాగుతూ అన్నయ్యని చూస్తూ కంటిన్యూ ఉన్నాము. చూడండి ఆల్రెడీ కెమెరా కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు వచ్చేసి. సో ఇక్కడ మేమైతే పెట్టిన ఆర్డర్ వచ్చేసి మటన్ జ్యూసీ మండి. ఇది ఫుల్ అంటే 2 peopleకి సఫిషియంట్ ఉంటుంది. అండ్ 2 pieces మాత్రమే వస్తాయి ఇందులో. మనకు కావాలంటే ఫ్యామిలీ కూడా పెట్టుకోవచ్చు. ఫ్యామిలీలో 3 members తినొచ్చు అండ్ 3 pieces వస్తాయంట. సో మేము ఫ్యామిలీ కూడా ఆర్డర్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అల్ఫామ్ అండి. ఇది చాలా బాగుంది టేస్ట్. అంటే పీసెస్ కూడా చాలా జ్యూసీగా ఉన్నాయి. సో ఇది ఫ్యామిలీ కాబట్టి 3 pieces వచ్చాయి. అంటే 3 people సఫిషియెంట్గా తినొచ్చు. ఇంకా కొంచెం లైట్ ఈటర్స్ అయితే 4 members కూడా తినొచ్చు. ఇదేమో చికెన్ ఫ్రై పీస్ మంది. ఇది కూడా బాగుంది. అంటే పీస్ మరి అంత సాఫ్ట్గా లేదు, కొంచెం హార్డ్గా ఉంది, బట్ టేస్ట్ ఇస్ నైస్. ఇది కూడా లైట్ ఈటర్స్ అయితే 4 members ఈజీగా తినొచ్చు. ఒకవేళ మంచిగా తినే వాళ్ళకైతే 3 members పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా మనకి ఎక్స్ట్రా రైస్ కూడా ఏం అవసరం ఉండదు. ఇక్కడైతే ఇంకా మేము అప్పటికే మేము వెళ్ళారు లేట్ అయింది. ఆల్మోస్ట్ 9-9:30 అయింది. అందరం ఫుల్ ఆకలి మీద ఉండే ఇంకా తినేస్తున్నాం అనమాట. నేను ప్రైజెస్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ బిల్ కూడా పెడతాను, సో దట్ మీకు వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ప్రైజెస్ కూడా మరీ ఎక్కువ ఏం లేదు, నార్మల్ మనం పెట్టగలిగేంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందన్నమాట. కొన్ని మండీస్లో అయితే మనకు ఆల్మోస్ట్ 700-800 ఆ రేంజ్లో ఉంటాయి. బట్ ఇక్కడ అంత కాస్ట్ ఏం లేదు, నార్మల్ 600-500 ఆ రేంజ్లో ఉన్నాయి. దిస్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో వెరీ టేస్టీ. ఇక్కడ కంటిన్యూగా ఇంకా మాటలు నడుస్తూనే ఉన్నాయన్నమాట మాకు. ఇంకా దాని తర్వాత అందరం షేర్ చేసుకున్నాం పీసెస్. అంటే డిఫరెంట్గా ఆర్డర్ పెట్టాం కదా, అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరం టేస్ట్ చేస్తున్నాం.
టేస్ట్ అయితే బాగుంది అండ్ క్వాంటిటీ కూడా సఫిషియెంట్గా ఉంది. తినచ్చు 3 మెంబర్స్ 4 మెంబర్స్ కూడా ఈజీగా తినచ్చు ఇక్కడ. అండ్ మామ్ డ్యూటీస్ ఆర్ రెడీ టు డూ. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మమ్మీస్ అయితే ఖచ్చితంగా బేబీస్ని చూస్తూనే ఉండాలి. చూడండి నేను తింటుంటే నా కళ్ళలోంచి క్యారెట్ తీసి తినిపిస్తున్నాడు నా కొడుకు ప్రేమ నా పైన. సో ఇక నేను తినమంటే అప్పుడు నోట్లో ఒక బైట్ పెట్టుకుంటున్నాడు. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర ఆయనకు ఫీడ్ చేసి తీసుకెళ్తాను, ఎందుకంటే బయట అయితే తినలేడు కదా మళ్ళీ ఆ ఫుడ్ కూడా. అందుకోసమే నేను ఇంట్లో ఆయనను ఫీడ్ చేసి ఆయనకు తినిపించుకొనే తీసుకొని వెళ్తాను అనమాట. అక్కడ ఏమైనా తినాలనుకుంటే తింటాడు. అస్సలు ఒక దగ్గర ఉండడానికి కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాడు. మేము తింటున్నాం కదా, వెనకాల అది వాల్ డెకోర్ ఉంది కదా పెయింటింగ్ దగ్గర, దాన్ని వెళ్ళి టచ్ చేయడం అట్లా అన్నీ చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా ఇష్టం. నాకు తెలిసి అందరు బేబీస్ అందరు పిల్లలు అలానే ఉంటారు. కొత్త కొత్తగా ఏది ఎక్స్ప్లోర్ చేయాలా, ఏది చూడాలా, దీన్ని టచ్ చేస్తే ఏమవుతుంది, అట్లా ఎప్పుడు వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. మనం తిన్నా సరే ఏం చేసినా మన ఒక ఐ అనేది ఎప్పుడు వాళ్ళని వాచ్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ మా యమ్మీ అండ్ టేస్ట్ డిన్నర్ అయితే అయిపోతుంది. మీరు ఇవాళ డిన్నర్కి ఏం తిన్నారో కూడా నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకా నచ్చిన మంది ప్లేసెస్ ఏమైనా ఉంటే కూడా రికమెండ్ చేయండి, సో దట్ మనం అవి కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అండ్ రివ్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను చెప్తున్న ప్రతి రివ్యూ జెన్యూన్, ఎందుకంటే నేను స్పెండ్ చేసేది నా మనీ అండ్ ఎనీథింగ్ కూడా స్పాన్సర్డ్ కాదు. చాలామంది అనుకుంటారు స్పాన్సర్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తామని, బట్ నో, ఇది నా జెన్యూన్ రివ్యూ. అండ్ నాకు టేస్ట్, ప్లేస్, అంబియన్స్ అన్నీ బాగుంటాయని నేను చెప్తాను. నేను ట్రై చేసిన చాలా ప్లేసెస్ ఉంటాయి, బట్ అవేవి కూడా నేను పోస్ట్ చేయను. నాకు నచ్చింది మాత్రమే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే మేము తినేసాం, ఇంకా అయిపోయింది డిన్నర్ చేయడం కూడా. సో అందరు తినేసి టైర్డ్ కూడా అయిపోయినారు, మీరు చూడొచ్చు వాళ్ళ ఫేసెస్లో. అవుట్ ఇంకా అంతే కదా, మనం హెవీగా తిన్నప్పుడు ఇంకా మనకు నెక్స్ట్ ఏం పని చేయాలనిపించదు. మేము వెళ్ళిందే లేట్, ఇంకా మేము తినే వరకు వీఆర్ ఆల్మోస్ట్ అవుట్ అండ్ వీఆర్ స్లీపీ కూడా. ఇంకా మా కజిన్స్ అయితే చాలా మెల్లగా తింటారు కొంతమంది, అక్కడ చూస్తున్నారు కదా వెనకాల. మాదైతే తినడం అయిపోయింది, బట్ వాళ్ళు ఇంకా మెల్లిగా తింటున్నారు. సరే తినండి చాలాసేపు ఇంకా టైం ఉంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఇది లేట్ నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. మేము వచ్చే వరకు 11 ఆ టైం అయింది అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఓపెన్. ఇంకా ఆ టైంకి కూడా జనాలు అనేది వస్తున్నారు. ఒకవేళ మీరు వెళ్ళేటట్టు అయితే ఒకసారి టైమింగ్స్ చూసుకొని వెళ్ళడం బెటర్. ఇంకా మంచి మ్యూజిక్ కూడా ప్లే చేస్తారు. మనం ఏ మ్యూజిక్ చెప్తే ఆ మ్యూజిక్ ప్లే చేస్తారు. ఇక్కడ చూడండి వాళ్ళు షై ఫీల్ అవుతున్నారు అనమాట. అండ్ మేము టీజ్ చేస్తున్నాం, మీరు తినడం ఇంకా అయిపోలేదు, మీరు లేట్ తింటున్నారు అని. అండ్ ఇవన్నీ వీడియోస్ మళ్ళీ చూసుకుంటే ఎంతో కామెడీగా ఉంటుందో నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే నవ్వొస్తుంది. అండ్ మేము అన్నయ్యకి కన్విన్స్ చేస్తున్నాం హాయ్ చెప్పు అని. కూర్చోబెట్టి ఒక 2-3 మినిట్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు కెమెరా చూసి ఇట్లా నవ్వుతున్నాడు అనమాట. ఇంకా నేను దీని తర్వాత మీకు ఇక్కడ బిల్ అనేది కూడా పెట్టాను చూడండి, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఇక్కడ మేము ఎక్స్ట్రా రైతా కూడా తీసుకున్నాం అనమాట. దానికోసం 20 రూపీస్ ఛార్జ్ చేశారు. వాళ్ళైతే రైతా ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ తిన్న తర్వాత అందరం ఒక గ్రూప్ సెల్ఫీ దిగడానికి మా తిప్పాలన్నమాట. ఒకరుంటే ఒకరు ఉండరు, అందరినీ గ్యాదర్ చేసుకొని దిగే వరకు చూడండి ఒక్కరు కూడా స్మైల్ చేయట్లేదు. నేను చెప్తున్నా హాయ్ చెప్పండి లేదంటే బాయ్ చెప్పండి, సైలెంట్గా ఉండొద్దని. సో వాళ్ళు అక్కడ బాయ్ చెప్తున్నారు అనమాట. ఇది మరి అంత పెద్దగా ఏం లేదు, బట్ మనం వెళ్ళొచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఖచ్చితంగా వన్స్ అయితే ట్రై చేయొచ్చు. మళ్ళీ మీ అందరికి ఒకసారి అంబియన్స్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పెయింటింగ్స్ ఎవ్రీథింగ్ కూడా. ఇంకా మంచిగా ఒక టెర్రస్ పైన కూర్చొని తిన్న ఫీలింగ్ వస్తుంది మనకి ఓపెన్గా. దీని తర్వాత ఇక్కడ మనకి ఫోటో దిగడానికి ఉంది కదా, అక్కడ మేము అందరం వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాం. ఇలా ప్రతి రెస్టారెంట్కి ఇప్పుడు ఒక మంచి ఫోటో స్పాట్స్ పెడుతున్నారు, సో దట్ మనం అక్కడికి వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగొచ్చు అండ్ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నయ్యకి ఇంకా వాళ్ళ బాబాయ్ ఇక్కడ ఫోటో దిగుతున్నారు చూడండి, అస్సలు ఫోటోకి పోజ్ ఇవ్వట్లేదు. అండ్ వాళ్ళకి నచ్చిన మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు, వాళ్ళకి చెప్తే పెడతారు. సో ఇక్కడ మా అన్నయ్యకి నచ్చిన మ్యూజిక్ పెడితే వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తున్నారు. మేమైతే మంచిగా హ్యాపీగా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము, మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నేనైతే మా బాబుకి నచ్చిన సాంగ్ వెళ్ళి అక్కడ పెట్టాను అనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడ ప్లే చేశారు చూడండి. ఆయన ఇంకా నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసింది అని చెప్పి ఆయన ఫేస్ పైన స్మైల్ కూడా వచ్చింది. ఇంకా బాడీ కూడా స్వింగ్ చేస్తున్నాడు అనమాట చూడండి, రౌతూనే ఉన్నాడు ఆ సాంగ్ విని. ఇంకా దాని తర్వాత మేము కింద వదిలేసాము ఆయన ఫ్రీగా డాన్స్ చేయాలని. ఇంకా వాళ్ళ బాబాయ్ ఆయన అయితే ఫుల్గా డాన్స్ చేస్తూనే ఉన్నారు ఆపకుండా. ఇంకా దాని తర్వాత మేము కింద వదిలేసినాము డాన్స్ చేయండి అని. ఇంకా అక్కడ అందరినీ చూసుకుంటూ ఇంకా ఆడుతున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నయ్యని చూసి దగ్గరకు వస్తున్నారు ఎత్తుకోవడానికి, అంత క్యూటీ బిహేవ్ చేస్తాడు కదా. సో మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ మీ అందరికీ నా కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్ వీడియోస్ కంటే మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ పెడితేనే కదా మీరు చూస్తారు. అండ్ నాకు మంచిగా అనిపిస్తుంది, నాకు నార్మల్ కంటెంట్ అసలు పెట్టాలనిపించదు. మీరు నా వీడియోస్కి వచ్చి మీ టైం స్పెండ్ చేస్తున్నారంటే
మీ టైం నేను తీసుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యి హెల్ప్ అయ్యేవే కంటెంట్ నేను పోస్ట్ చేస్తుంటాను. మీ ఎంకరేజ్మెంట్ అండ్ మీ కరేజ్ ఎప్పుడు నాతో ఉండాలనుకుంటూ, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ, సైనింగ్ ఆఫ్. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్ బాయ్, టేక్ కేర్.